అద్వి, ఎక్కడికి వెళ్తున్నావు? ట్రైన్ ఎక్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు ట్రైన్ ఎక్కుతున్నావు? ఎస్ఏ ట్రైన్ ఎక్కినా. మరి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తావా ఎస్ఐ ట్రైన్లోకి? ఎస్ మమ్మీ. ఫ్రెండ్స్ కమ్ 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 కమ్, లెట్స్ గో ఇన్ టీచర్స్ ట్రైన్. ఆర్ యు రెడీ ఫ్రెండ్స్? ఓకే లెట్స్ గో. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పిల్లలు, మరొక నూతన వారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు కదా. మీలో చాలామంది మరి స్కూల్స్కి వెళ్తున్నాం అక్క, ప్రేయర్ చేయండి అని చెప్తున్నారు. పిల్లలు, మీరందరి కోసం, అలాగే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కోసం, మీరు ఈ యొక్క స్టడీస్ కోసం, అందరి కోసం లాస్ట్లో నేను ప్రేయర్ చేస్తాను. ఓకేనా పిల్లలు? ఈరోజు మనకు సండే స్కూల్ థీమ్ ఏంటంటే ట్రైన్ థీమ్. సో ఈరోజు సాంగ్స్ అన్నీ ట్రైన్ సాంగ్స్ ఉంటాయి, లెసన్ ట్రైన్ లెసన్ ఉంటుంది, క్రాఫ్ట్ ట్రైన్ క్రాఫ్ట్ ఉంటుంది, అలాగే స్కిట్ ట్రైన్. ఇవాళ సండే స్కూల్ మొత్తం ట్రైన్ మీద బేస్ అయ్యి ఉంటుంది పిల్లలు. సో మీరందరూ ఏమాత్రం లేట్ చేయకుండా ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా? సో ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని చిన్న ప్రార్థనతో మనము స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మరి మీరందరూ రెడీగా ఉన్నారా ప్రేయర్ చేయడానికి? ఓకే పిల్లలు. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, పరిశుద్ధాత్మడా, యేసయ్య, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మీకే కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గతించిన దినాలన్నీ మమ్మల్ని కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను భద్రపరిచిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో చిన్న బిడ్డలు ప్రభువానైనా, ఈ యొక్క సమయంలో ప్రభువానైనా వాక్యం వింటుండగా, పాటలు పాడుతుండగా ప్రతి ఒక్కరితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము. అయా, మీలో మంచిగా బిడ్డలు ఎదగటానికి కృప చూపమని కోరుతూ, ఆది నుంచి అంతం వరకు మీరు మాత్రమే మహిమ పొందమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మీరందరు లేచి ఉంచినట్లయితే ఇప్పుడు ఇక్కడ పిల్లలు వచ్చి ట్రైన్ సాంగ్స్ని యాక్షన్ చేస్తారు. ఓకేనా? సో మీరందరు లేచి నుంచొని ఈ యొక్క సాంగ్స్ని ఫాలో అవ్వండి. ఓకేనా? దయచేసి వినండి. ట్రైన్ నంబరు 0712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భూలోకం నుండి పరలోకం వెళ్ళుటకు 1వ నంబరు ప్లాట్ఫామ్పై సిద్ధముగా ఉన్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 0712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ ఈజ్ రెడీ టు లీవ్ షార్ట్లీ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నంబర్ 1. రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికే చేరుతుందండి. చిరుచుకు బండి రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికే చేరుతుందండి. రెడ్ సిగ్నల్ లేదండి, యాక్సిడెంట్లు కావండి, యేసయ్యే డ్రైవరు, భయమేమి మనకు లేదండి. యేసయ్యే డ్రైవరు, భయమేమి మనకు లేదండి. చిరుచుకు బండి రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికే చేరుతుందండి.
హే చిగురు చిక్కు బండి రైలు బండి చకచకపోతుంది ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి నేరుగా పరలోకానికే చేరుతుందండి. పిల్లలు ఇప్పుడు ఒక మంచి స్కిట్ వస్తుంది. సో ఈ యొక్క స్కిట్ని మీరు అందరూ చూసేయండి పిల్లలు. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1, 2, 3, 4 భూలోకం నుండి పరలోకమునకు వెళ్ళవలసిన జీసస్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. అందరికీ నమస్కారం. ఈ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్లో అందరికీ నా దండం. ఏమిరా బి బాగున్నావా? ఏమ్మా అన్నా బాగున్నారా? ఏం భయపడమాకండి. మీ సమస్యలన్నీ అసెంబ్లీలో చెప్పినా నేరుగిట్టు వచ్చినా అన్నీ తీరిపోతాయి. ఇదిగో ఈడ రైలు ఎక్కి పల్లోకి రాజ్యం పోనీకి టికెట్ ఉందో లేదో అడగనీకి వచ్చిన. ఏమండి దూత గారు మీకు కూడా దండం. నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూడండి. మొదట మీ పేరు చెప్పండి. ఏటి నా పేరు తెలీదా మీకు? ఆంధ్రదేశం మొత్తానికి హోంశాఖ మంత్రిని. నా పేరు తెలీదా మీకు? మీ పేరు చెప్పండి. నా పేరా చెప్పాలా? ఏం రావు ఏమి రావు. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. ఏంటి నా పేరు జీవగ్రంథంలో రాయబడి లేదా? సరిగ్గా చూడండి దూత గారు, సరిగ్గా చూడండి. మీ పేరు ఎక్కడా లేదు జీవగ్రంథంలో. మా తాత ముత్తాతల కాలం నుంచి దేశ సేవ చేస్తున్నారు. నేను కూడా దేశ సేవ చేసి అసెంబ్లీ నుంచి నేరు ఈడొచ్చిన. ఏమ్మే ఇంటికి ఒక బాత్రూమ్ కట్టించలే నీకు అనిపించలే నేను? ఏందండి నా పేరు జీవగ్రంథంలో లేదంటారు? దేశ సేవ చేస్తే మీరు దేశ సేవ చేసి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. ఏంటి ఇది? నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీ కుట్రే. ఎవరిని వదిలిపెట్టను. మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అందరినీ అసెంబ్లీలో నుంచో పెడతా. వదిలేదే లేదు మిమ్మల్ని. అండి దత్త గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇక్కడ పర్లోక రాజ్యానికి వెళ్ళే రైలు ఏ టయానికి? ఇప్పుడే. ఇప్పుడేనా? ఇప్పుడే. అందులో నా పేరుందా? మీ పేరు చెప్పండి. నా పేరు తెలీదా? నా పేరు సైకిల్ జాక్సన్. చూస్తాను. సైకిల్ జాక్సన్ అనే పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. ఏంటి నా పేరు లేదా? నేను కాన్సర్ట్ పెడితే లక్షల మంది వస్తారు. అసలు నాకు ఎన్ని స్టెప్స్ వచ్చో తెలుసా? చూస్తారా? చూపిండి. నేను క్లాసికల్, వెస్ట్రన్, హిప్ హాప్ అన్నీ వేస్తా. చూస్తారా? చూస్తాం. The way she came into the place, I knew right then and there. There was something different about this girl. The way she... చూసారా? మీ పేరు రాయబడలేదు. మీరు ఎంతమంది ఉన్నా కానీ మీకు దేవుని మీరు నిర్లక్ష్యం చేశారు. ఏంటి ఇన్ని స్టెప్స్ వచ్చిన నాకు జీవగ్రంథంలో పేరు లేదా? లేదు. ఛే!
ఏమండి దోత గారు? ఎవరు మీరు? టెర్రరిస్ట్ అండి. టెర్రరిస్టా? ఆ, చూడ్డానికి టెర్రరిస్టా లేవు, పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళ ఉన్నావు. పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడా? టెర్రరిస్ట్ అండి. సరే అయితే మీ పేరు చెప్పండి. బన్నీ లాడెన్. బిన్ లాడెన్ విన్నా కానీ బండి లాడెన్ ఎవరు? అప్పట్లో బెన్ లాడ్ ఉండేవాడు, ఇప్పుడు బండి వేసుకున్నాగా బన్నీ లాడ్నే. ఓహో, సరే చూడండి. చూసు. మీ పేరు జీవగ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ఏంది? లేదా నా పేరు? సరిగ్గా లేదు. చూడండి. చూశాను, ఎక్కడ మీ పేరు రాయబడలేదు. ఏంది? భూలోకంలో ఎన్ని మర్డర్లు చేశాను, ఎంతమందిని చంపాను, అయినా నా పేరు లేదంటున్నారు ఏంది మీరు? ఛీ, భూలోకంలో ఎంతమందిని చంపినా ఉపయోగం లేదు. పోవుచూ ఉన్నాను పరలోకము, నే పోవుచూ ఉన్నాను పరలోకము, నే పోవుచూ ఉన్నాను పరలోకము. నేను సండే స్కూల్కి వెళ్తాను. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. నేను ఆదివారం సండే స్కూల్కి వెళ్తాను. ఈ లాక్డౌన్లో సండే స్కూల్ యూట్యూబ్లో చూస్తున్నాను. అక్క కథలు బాగా చెబుతుంది. నేను యాక్టివిటీ చేస్తున్నాను, ఆన్సర్లు కూడా పెడుతున్నాను. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. దూతగారు, నా పేరు జీవగంధంలో ఉందా? మీ పేరేంటి? జోసఫ్. చూస్తాం. మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ఓ, చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు సహాయం చేశాడు. పిల్లలు, ఈరోజు ఒక మంచి లెసన్ నేర్చుకుందాం. ఓకేనా? మీరందరు రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, ఇక్కడ మీకు 2 ట్రైన్స్ ఉంటాయి. 2 ట్రైన్స్ కనిపిస్తున్నాయా మీకు? సో ఒక ట్రైన్లో డ్రైవర్ ఏమో యేసయ్య, మరొక ట్రైన్లో డ్రైవర్ ఎవరో తెలుసా? సాతాను. పిల్లలు, మీరందరూ యేసయ్య పిల్లలా లేకపోతే సాతాను పిల్లలా? యేసయ్య పిల్లలు కదా. యేసయ్య పిల్లలు ఎప్పుడు కూడా యేసయ్య ట్రైన్లో ఎక్కుతారు, సాతాను పిల్లలు ఎప్పుడు కూడా సాతాను ట్రైన్లో ఎక్కుతారు కదా. మరి యేసయ్య ట్రైన్లో ఎక్కాలంటే మనం ఎలా ఉండాలి అంటే యేసయ్యలాగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే పాపము చేయకుండా ఉండాలి. ఓకేనా? పాపం అంటే ఏంటి పిల్లలు? పాపం అంటే అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, అలాగే పేరెంట్స్ మాట వినకుండా ఉండటం, అలాగే పక్కనోళ్ళ మీద మనం చాడీలు చెప్పటం, ఇవన్నీ కూడా పాపం. ఎవరైతే ఇలాంటి పాపాలు చేస్తారో వీళ్ళందరూ సాతాన్ ట్రైన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే పరిశుద్ధంగా యేసయ్యలాగా పాపం చేయకుండా ఉంటారో వాళ్ళందరూ యేసయ్య ట్రైను ఎక్కుతారు. పిల్లలు, మనము యేసయ్య ట్రైన్ ఎక్కామనుకోండి, యేసయ్య మనల్ని చాలా సేఫ్గా, చాలా హ్యాపీగా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. పిల్లలు, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా మీకు అందరికీ? చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యేసయ్య మన కోసము పరలోక రాజ్యానికి వెళ్ళి మన కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాడు. పిల్లలు, అక్కడ పరలోక రాజ్యంలో మనకి ఆకలి అవ్వదు,
ఎప్పుడు కూడా మనము చాలా సంతోషంగా ఉంటాము. పరలోక రాజ్యంలో మనము ఎప్పుడు కూడా ఏడవం పిల్లలు, ఏడుపు రాదు. అక్కడ హ్యాపీగా దేవదూతలతో మనము ఆడుకుంటూ ఉంటాము. అలాగే పరలోక రాజ్యము చాలా అందంగా, ఆహ్లాదకరంగా, ఎప్పుడు కూడా అక్కడ ఏం చేస్తామో తెలుసా? ఎప్పుడు కూడా యేసయ్యను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం పిల్లలు. పరలోక రాజ్యం చాలా బాగుంటుంది. యేసయ్య పిల్లలందరినీ యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు యేసయ్య ట్రైన్లో ఎక్కినప్పుడు. మరి సాతాను పిల్లలు మరి చాలా పాపాలు చేస్తూ ఉండే పిల్లల్ని సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఎవరెవరైతే భూలోకంలో పాపం చేస్తున్నాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి వాడి ట్రైన్లో ఎక్కిస్తాడు. ఎక్కించి ఏం చేస్తాడంటే ఈ పాపాలు చేసే పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయి ఆ ట్రైన్లో తీసుకెళ్ళిపోయి ఫాస్ట్గా వాళ్ళని నరకంలోకి పడేస్తాడు పిల్లలు. నరకం అంటే తెలుసా మీకు అందరికీ? నరకం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ నరకం అంటే మొత్తం చీకటి. అలాగే ఆ నరకంలో ఎప్పుడూ అగ్ని ఉంటుంది పిల్లలు. ఎప్పుడు కూడా ఆ నరకంలో అగ్ని ఆరిపోదు, మంటలు ఆరిపోవు, ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు? దాంట్లోకి పడేస్తాడు. పడేసినప్పుడు బాడీ అంతా కూడా మంటలతో అందరూ అరుస్తూ ఉంటారు, కాలిపోతూ ఉంటారు. యేసయ్యా యేసయ్య అని అరుస్తూ ఉంటారు, వాటర్ వాటర్ అని ఏడుస్తుంటారు. కానీ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు కూడా మనకి హెల్ప్ చేయరు పిల్లలు. ఎవ్వరు కూడా మనల్ని సేవ్ చేయరు. ఎవ్వరు కూడా మన మాటలు వినరు. కాబట్టి నరకంలో ఎప్పుడు కూడా ఏడుస్తూ బాధపడుతూ అరుస్తూ ఉంటారు. కానీ యేసయ్య పిల్లలందరూ కూడా పరలోక రాజ్యంలో చాలా సురక్షితంగా, చాలా హ్యాపీగా గడుపుతూ యేసయ్యతో ఉంటారు పిల్లలు. మరి మీకు నరకం కావాలా, పరలోక రాజ్యం కావాలా? పరలోక రాజ్యమే కావాలి కదా. పరలోక రాజ్యం కావాలంటే మనం అందరం ఎలా ఉండాలి? యేసయ్యలాగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే యేసయ్య మనందరినీ యేసయ్య ట్రైన్లో ఎక్కించుకుంటాడు కదా. మరి మీరందరూ యేసయ్య ట్రైన్ ఎక్కుతారా, సాతాను ట్రైన్ ఎక్కుతారా? యేసయ్య ట్రైన్ ఎక్కుతారు కదా పిల్లలు. యేసయ్య పిల్లలు ఎప్పుడు కూడా పాపం చేయకుండా ఉంటారు. వాళ్ళనే యేసయ్య ఆ యొక్క ట్రైన్లో ఎక్కించుకుంటాడు. ఓకేనా పిల్లలు? లెసన్ అర్థమైందా? దానికి డ్రైవర్ యేసేనండి, పాసెంజర్స్ మనమేనండి. రైట్ కి లెఫ్ట్ కి పోదండి, స్ట్రైట్ గానే వెళుతుందండి. రైట్ కి లెఫ్ట్ కి పోదండి, స్ట్రైట్ గానే వెళుతుందండి. నశించు అని రక్షించుటకు లోకపు స్టేషన్ కు వచ్చిందండి. చుకు 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 బండి, చుకు 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 బండి, చుకు 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 బండి దానికి డ్రైవర్ యేసేనండి, పాసెంజర్స్ మనమేనండి. సువార్తనే అనౌన్స్మెంట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు.
నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్క్ 16:16. పిల్లలు, లాస్ట్ వీక్ నేను మెమరీ వర్స్ ఇచ్చాను కదా, సో ఆ యొక్క మెమరీ వర్స్ని పిల్లలందరూ చాలా చక్కగా చెప్తున్నారు. అలాగే చాలామంది వీడియోస్ సెండ్ చేస్తున్నారు, మెమరీ వర్సెస్ బాగా నేర్చుకుంటున్నారు నాన్న మీరందరూ. సో వెరీ గుడ్ చిల్డ్రన్. సో ఇప్పుడు ఆ యొక్క మెమరీ వర్సెస్ని చూసేద్దాం. Do everything all to the glory of God. 1 Corinthians 10:31. Thank you. Praise the Lord. Today memory was whatever do everything do all to the glory of God. 1 Corinthians 10th chapter 31 verse. Thank you. Whatever do everything to do all to the glory of God. 1 Corinthians chapter 10:31. Praise the Lord, Sakka. I am Akshay Sanath from Rajendranagar first line. Today's memory verse. Whatever you do everything for the glory of the God. 1 Corinthians chapter 10 verse 31. Thank you. Praise the Lord, Sakka. I'm Sasikala from Rajendranagar first line Guntur. Today's memory verse. Whatever you do everything for glory of God. 1 Corinthians chapter 10 verse 31. Thank you. I'm going to tell today's memory verse. Whatever you do everything for the glory of God. 1 Corinthians 10:31. Praise the Lord. Praise the Lord. Today's memory verse is whatever you do everything for the glory of God. 1 Corinthians 10:31. Thank you. Whatever you do everything for the glory of God. 1 Corinthians chapter 10 verse. తెలుగు చెప్పు. మీరేం చెప్తున్నాను సమస్తము దేవుని కొరకు చెయ్యుడి. 1 Corinthians 10:10. Praise the Lord. Today memory was what are you do everything for the glory of God. 1 Corinthians chapter 10 verse 31. మీరేం చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. 1 Corinthians 10:31. థ్యాంక్ యూ. మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యుడి. 3:10 My name is Milky. Today my memory is whatever you do everything for the glory of God. 1 Corinthians chapter 9 chapter 10 verse 31. Praise the Lord. I have got today memory verse. Today memory verse is whatever you do everything for the glory of God. Praise them. 1 Corinthians 10:31. Thank you. Asakka వందనాలు. Today memory verse. First Corinthians chapter 10 verse 31.
Whatever you do, do everything for the glory of God. Thank you. Praise the Lord. My name is Medha. I am studying 6th class. Today's memory verse is whatever you do, everything for the glory of God. 1 Corinthians 10:31. Thank you. Praise the Lord. My name is Pragna. I am studying 1st class. Today memory verse is whatever you do, everything for the glory of God. First Corinthians 10:31. Thank you. Praise the Lord. Whatever you do to the glory of God. Mount Corinthians 10:31. My name is Tessie Saja. I am saying no memory words. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10:31. Thank you. My name is Nimai Dev. Memory verse. Whatever you do, do everything for the glory of the God. 1 Corinthians 10:31. Thank you. My name is Shani Esther. Today memory words. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10:31. Thank you. Whatever you do, do everything of God. 1 Corinthians 10:31. Praise the Lord. My name is Pravalika. Today memory verse. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10:31. Amen. Praise Lord. My name is Pranay. Today memory words. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10:31. Amen. Praise Lord. My name is Ketarni. Today's memory verse. Whatever you do, do everything for the glory of the God. 1 Corinthians chapter 10 verse 31. Amen. Praise the Lord. My name is Clinton. Today's memory verse. Whatever you do, do everything for the glory of God. Chapter 1 Corinthians 10:31. Amen. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians chapter 10 verse 31. Whatever you eat or drink or whatever you do all to the glory of God. 1 Corinthians chapter 10 verse 31. Praise the Lord. Thank you. For whatever you eat or drink, for you do all to the glory of God. Praise the Lord. 1 Corinthians 10:31. Praise the Lord. Today memory verse. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10:31. Regular sister, we are from Mangalagiri. My name is Diesel Satik. I am studying 7th class. Today memory verse is 1 Corinthians 10:31. Whatever you do, do everything for the glory of God. This is my craft. Praise the Lord. My name is Samiksha from Vijayanagaram. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10 verse 31. Thank you. Whatever I do everything for the glory of God. 1 Corinthians 10 chapter 31 verse. Thank you. Whatever you do everything for the glory of God. 1 Corinthians chapter 10 verse 31. Thank you. Praise the Lord. Today memory words. Whatever you do, everything for the glory of God. 1 Corinthians chapter 10 verse 31. Whatever you do, everything for the glory of God. 1 Corinthians
chapter 10 verse 31. ప్రైజ్ లార్డ్. టుడే మెమరీ వర్స్. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 1 కొరింథీయులకు 10:31. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. టుడే మెమరీ వర్స్. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. వర్సెస్ 1 కొరింథీ 10:31. థ్యాంక్ యూ. Hadasaka. Today memory was whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10:31. This is this week's craft. Whatever you do, do everything for the glory of God. 1 Corinthians 10th chapter 31st verse. Praise the Lord. This week's my craft. Whatever you do everything for glory of God. 1 Corinthians 10th chapter 31. Praise the Lord. Whatever do you do everything so God. 1 Corinthians 10:31. Amen. పిల్లలు, ఈరోజు మనకి యాక్టివిటీ ఏంటి అంటే ట్రైన్ యాక్టివిటీ. ఓకేనా? ఈ ట్రైన్ డ్రా చేయడానికి మనం నెంబర్ 5ని యూజ్ చేసి డ్రా చేస్తాం. సో ఒకసారి చూద్దామా? ఈ యొక్క యాక్టివిటీని మీరు థర్స్డే లోపు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి. ఓకేనా? పిల్లలు, లాస్ట్ వీక్ నేను యాక్టివిటీ ఇచ్చాను కదా. సో మీరందరూ యాక్టివిటీని చాలా బాగా పర్ఫెక్ట్గా చేసి సెండ్ చేశారు కదా. సో ఆ యొక్క యాక్టివిటీని ఎవరెవరు ఏ ప్లేసెస్ నుంచి సెండ్ చేశారో, ఎలా చేశారో చూద్దామా? ప్రసూన్ జాయ్ ఫ్రమ్ ఉండవల్లి, జస్లిన్ ఫ్రమ్ సీతమ్మ కాలనీ, నిమయ్ దేవ్ ఫ్రమ్ సీతమ్మ కాలనీ, రూప్సీ అండ్ రోజీ ఫ్రమ్ విజయనగరం, రాజు ఫ్రమ్ తెనాలి, భానుప్రకాష్ ఫ్రమ్ వెంగళరావు నగర్, సోఫియా ఫ్రమ్ వెంగళరావు నగర్, శశి ఫ్రమ్ రాజేంద్ర నగర్, అక్షయ్ ఫ్రమ్ రాజేంద్ర నగర్, అక్సా పండిట్ ఫ్రమ్ హైదరాబాద్, జస్పర్ పండిట్ ఫ్రమ్ హైదరాబాద్, చెల్సీ ఫ్రమ్ నారాయణపేట్, జెస్సీ అండ్ జాషువా ఫ్రమ్ చెల్కలూర్పేట్, విక్కీ ఫ్రమ్ హైదరాబాద్, లక్కీ ఫ్రమ్ హైదరాబాద్,
సునీల్ ఫ్రమ్ సీతమ్మ కాలనీ, సంకీర్తన ఫ్రమ్ సీతమ్మ కాలనీ, లిబ్నా ఫ్రమ్ కళ్యాణ్ నగర్, క్రిస్పు ఫ్రమ్ కళ్యాణ్ నగర్, మేధా ఫ్రమ్ తాడేపల్లిగూడెం, మిల్కీ ఫ్రమ్ మహబూబ్ నగర్, అమూల్య ఫ్రమ్ మహబూబ్ నగర్, శశి ఫ్రమ్ అడవితక్కిలపాడు, ప్రవీణ్ ఫ్రమ్ అడవితక్కిలపాడు, ఎస్తేర్ ఫ్రమ్ రేపల్లె, గౌతమి ఫ్రమ్ అడవితక్కిలపాడు, ప్రణయ్ ఫ్రమ్ రంగారెడ్డి, ప్రవల్లిక ఫ్రమ్ రంగారెడ్డి, తరుణి ఫ్రమ్ రంగారెడ్డి, క్లింటన్ ఫ్రమ్ రంగారెడ్డి, సమీక్ష ఫ్రమ్ విజయనగరం, రీసా ఫ్రమ్ గార్డెన్స్, ప్రభుతేజ ఫ్రమ్ గార్డెన్స్, విశ్వాస్ ఫ్రమ్ నారాయణపేట్, సింధు ఫ్రమ్ మంగళగిరి, జాన్ ఎనోష్ ఫ్రమ్ మంగళగిరి, దీవాంష్ ఫ్రమ్ అడవితక్కిలపాడు, సాల్మన్ ఫ్రమ్ పట్టాభిపురం, జోష్ ఫ్రమ్ పట్టాభిపురం, తేజస్వి ఫ్రమ్ రాజీవ్ గాంధీ నగర్, కళ్యాణ్ రాజ్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ నగర్, షీలా ఫ్రమ్ ఒంగోల్, వసంత ఫ్రమ్ ఒంగోల్, రమ్య ఫ్రమ్ కృష్ణానగర్, హర్షత్ ఫ్రమ్ కృష్ణానగర్, షారన్ ఫ్రమ్ కృష్ణానగర్, జాన్ వెస్లీ ఫ్రమ్ కృష్ణానగర్, పింకీ ఫ్రమ్ రాజీవ్ గాంధీ నగర్, జోసఫ్ ఫ్రమ్ మంగళగిరి, చరణ్ ఫ్రమ్ చీరాల, చందు ఫ్రమ్ చీరాల, బ్లెస్సీ ఫ్రమ్ వైజాగ్, షారన్వల్లి ఫ్రమ్ అనంతపూర్, అక్సా ఫ్రమ్ వలపర్ల, డయానా ఫ్రమ్ వలపర్ల, హదస్సా అండ్ లక్కీ ఫ్రమ్ హైదరాబాద్, జాయ్ ఫ్రమ్ రావులపాలెం, జాస్మిన్ ఫ్రమ్ రావులపాలెం. పిల్లలు, ఈ వీక్ ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ సిబిసి ఆన్లైన్ సండే స్కూల్ తరపున మీకు విషెస్ తెలియజేస్తున్నాం పిల్లలు. సో ఈ యొక్క వీక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న పిల్లల్ని చూద్దామా? పిల్లలు, లాస్ట్ వీక్ గేమ్ ఆన్సర్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేసిన పిల్లల్ని ఇప్పుడు ఈ యొక్క టైంలో చూద్దాం. దానికి డ్రైవర్ ఏసేనండి, పాసెంజర్స్ మనమేనండి. రైట్ కి లెఫ్ట్ కి పోదండి, స్ట్రైట్ గానే వెళ్తుందండి. రైట్ కి లెఫ్ట్ కి పోదండి, స్ట్రైట్ గానే వెళ్తుందండి. నశించాని నిరక్షించుటకు లోకపు స్టేషన్ వచ్చిందండి. చుకు 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 బండి, చుకు 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 బండి, చుకు 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 బండి. దానికి డ్రైవర్ ఏసేనండి, పాసెంజర్స్ మనమేనండి.
ఈగర్గా వెయిట్ చేస్తున్న యాక్టివిటీ విన్నర్కి చూసేద్దామా? ఓకే, సో ఎపిసోడ్ 28 యాక్టివిటీ విన్నర్. ఎపిసోడ్ గేమ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ నానా. ఓకే పిల్లలు, మరి మీ యొక్క గిఫ్ట్ మీ ఇంటికి వస్తుంది. సో మీ ఇంటికి రావాలంటే మీరు ఏం చేయాలి? అడ్రస్ని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి. ఓకేనా? సెండ్ చేయండి పిల్లలు. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికే చేరుతుందండి. స్కూల్ ప్రోగ్రామ్ని మరి క్లోజ్ చేసుకుందామా? ఓకే పిల్లలు, మరి మీరందరూ మోకరించినట్లయితే ఒక టైంలో మనము ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? మీకు ఫస్ట్లో చెప్పాను కదా, మీరందరి కోసం మీరు స్కూల్స్కి వెళ్తున్నారని, ప్రేయర్ చేస్తారని. సో మీరందరూ ఈ టైంలో మోకరించినట్లయితే అందరి కోసం ఈ యొక్క టైంలో ప్రేయర్ చేస్తాను. ఓకేనా? స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, యేసయ్య, గొప్ప తండ్రి, గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క సమయంలో మీరు ఇప్పటి వరకు మాతో ఉన్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు తండ్రి మీకు స్తోత్రాలు, మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మరి ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డలు మరలా స్కూల్కి వెళ్తుండగా తండ్రి మీ కాపుదల, మీ భద్రతనివ్వండి తండ్రి. నైనా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతా కూడా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదించండి. మంచి భవిష్యత్తుకి బిడ్డలను సిద్ధపరచండి. మంచిగా చదవటానికి బిడ్డలు ప్రభా నైనా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని, అందరికీ ప్రభా నైనా మంచి భవిష్యత్తుని సిద్ధపరిచి మీ భయభక్తుల్లో బిడ్డలు ఎదిగే విధంగా బిడ్డల్ని ప్రభా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కోరుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ చిల్డ్రన్, సీ యూ నెక్స్ట్ సండే. బై బాయ్. Bye children, see you next Sunday.